రైట్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం సంక్రాంతిలోపే అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే భూభారతికి సంబంధించి సీసీఎల్ఏ 3 రకాల ప్రతిపాదనలు రూపొందించింది. ఒకటి భూభారతి ప్రధాన శీర్షికగా సీఎం చిత్రం, రాష్ట్ర ప్రభుత్వం లోగోతో కీలక అంశాలన్నీ కనిపించేలా చేయడం. మరొకటి సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించి కీలక అంశాల్ని తొలి పేజీలో కనిపించేలా చేయడం. ఇంకొకటి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులువుగా తీసుకునేలా ఎక్కువ మంది పరిశీలించే అంశాల్ని ఒకే చోట కనిపించేలా చేయడం. ఇలా మొత్తం మీద ప్రాథమికంగా 3 రకాల ప్రతిపాదనలను రూపొందించారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో వాటిని 6కు కుదించారు. 11 కాలమ్స్తో కొత్తగా భూభారతిలో పవహాని పునరుద్ధరించడంతో ఈ వివరాలు కూడా పోర్టల్ ద్వారా తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు. తొలుత నమూనాంశాలతో పోర్టల్ డిజైన్లు చేస్తున్నారు. ఆపరేషన్లో గైడ్ లైన్స్ వచ్చాక పూర్తి స్థాయి పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీఎల్ఏ, ఎన్ఐసిసి నేతృత్వంలో అధికారులు ప్రతి అంశాన్ని రైతుల కోణంలో పరిశీలించి డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తొలి పేజీలో ఏ అంశాలు కనిపించాలి, ప్రజలకు సులువుగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 3 రకాల ప్రతిపాదనలు సీసీఎల్ఏ సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి పంపనుంది. సీఎం ఆమోదం పొందిన వెంటనే ఆచరణలోకి తీసుకురానున్నారు. గవర్నర్ నోటిఫై చేసిన వెంటనే భూభారతి 2024 అమల్లోకి రానుంది. సో ఈ ప్రక్రియ అంతా సంక్రాంతిలోపే ముగించేసి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ భూభారతి చట్టంపై ఇప్పటికే ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చట్టం అమల్లోనూ లోతుపాట్లు, విమర్శలకు తావు లేకుండా ఉండేలా నిబంధనల రూపకల్పన చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీసీఎల్ఏ అధికారులు అంశాల వారీగా మార్గదర్శకాలపై దృష్టి సారించారు. గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది జాబ్ ఛార్జ్తో పాటు భూభారతి 2024 చట్టం అమలుకు సంబంధించి కీలక అంశాల విషయంలో నిబంధనల రూపకల్పనలో అధికారులు తలమునకలైన ఉన్నారు. జనవరి మొదటి వారంలోపు గవర్నర్ నోటిఫై చేసే అవకాశం ఉందని భావిస్తున్న సీసీఎల్ఏ అధికారులు ఈలోపు ఆపరేషనల్ గైడ్లైన్స్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారసత్వ బదిలీ కాకుండా మిగిలిన భూ లావాదేవీల విషయాల్లో సాగులో ఉండి హక్కుపత్రాలు లేని సుమారు 10 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులకు హక్కుపత్రాలు ఎలా ఇవ్వాలి? 1971కి ముందు పాస్ పుస్తకాలు ఉండి 2020 ధరణిలో పాసు పుస్తకాలు రాని వారికి భూభారతి చట్టంలో పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి సమస్యలపై న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. లావోని పట్టా 38E సర్టిఫికేట్, 13B సర్టిఫికేట్, ఓఆర్సీ సేల్ సర్టిఫికేట్ ద్వారా హక్కులు పొంది ఉన్నవారు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే హక్కుల రికార్డులో మార్పులు చేసే ఇలాంటి వారికి పాస్ పుస్తకాలు ఇచ్చేలా భూభారతి చట్టంలో అవకాశం కల్పిస్తున్నందున మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాధువానైన దరఖాస్తులకు సంబంధించి పాస్ పుస్తకాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది.